గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, మనం వేమన పద్యం ఒకటి ఏ విధంగా ఉండాలి అంటే, దేహము అనిత్యము, మరి పరమాత్మ నిత్యము, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా పరిపూర్ణ స్థితికి రావాలి, నిశ్చల స్థితికి రావాలి, ఇదంతా అనిత్యము ప్రపంచమంతా. మనకు ఈ పద్యంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇది కొంచెం పెద్దగుంట సీస పద్యం లాగా ఉంటుంది. ఇది మనం విచారం చేస్తే దాని గురించి మనకు ఉపయోగపడుతుందేమని ఆలోచనతో ఈ పద్యము వేమన గారి పద్యం తీసుకోవటం జరుగుతుంది. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది, సీస పద్యం లాగా. మనం చదివి ఎంతో కొంత అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. ఇక్కడ పద్య రూపకంగా ఉంది. ఇది మామూలుగా వాడుకుందాం, మనము పెద్ద పాఠకులే మేము కాదు కదా. దేహమనిత్యంబు దేహి నిత్యంబని దేహేంద్రియాదుల తీవ్రగతిని మోహంబులెల్లను మొదటికి వర్జించి యా పరమాత్మతో నైక్యమెరిగి చిత్తశాంతిని పొంది చినమాత్రమును విను ఇతరంబు చూడకనెప్పటికి సర్వమాత్మయటంచు సత్యంబుగా చూచువారే తత్వజ్ఞులు వసుదలోనా. అట్టివారల మర్మంబులరయుటకును హరిహర బ్రహ్మలకు నైన నలవిగాదటంచు శాస్త్రంబులెల్ల ఇట్ల నివసించే తెలిసి చెప్పెను వేమన దేశికుండు. పద్యంలో మనకు చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఇక్కడ ఏంటంటే, దేహమనిత్యంబు దేహి నిత్యంబు అని దేహేంద్రియాదుల తీవ్రగతిని మోహంబులెల్లను మొదటికి వర్తించి, అంటే దేహం అనిత్యము. ఈ దేహము ఎప్పుడైనా కానీ నిత్యం కాదు. ఇది ఎప్పటికైనా ఒకరోజు పోయేదే. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ప్రారంధంలో కనబడుతుంది, మునుముందు ఇది ఉండబోదు. ఇది నశ్వరమైనటువంటిది. ఇది ఒక జడ పదార్థము. ఇది స్థిరత్వం లేనటువంటి దేహం. ఇది దేహాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా ఒకరోజు ఇది కింద పడిపోవాల్సిందే. ఇది దేహం అనిత్యం, నిత్యం కాదు. ఇది దేహి నిత్యం అని. దేహి అంటే ఆత్మని అంటారు, పరమాత్మని అంటారు. అంటే దేహము దేహి లోపల ఉంటాడు ఆత్మస్వరూపుడు. అంటే దేహి నిత్యం అని, ఎప్పటికీ ఉన్నటువంటి వాడు అని, శరీరం పోతుందనే భావన పెట్టుకొని లోపల ఉన్నవాడు స్థిరంగా ఉంటాడని. ఈ ఇంద్రియాలు దేహానికి ఇంద్రియాలు 10 ఉంటాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియములు ఉంటాయి దేహానికి. అంటే జ్ఞానేంద్రియములు కళ్ళు, చెవులు, చర్మము, ముక్కు, నాలుక, ఇవి జ్ఞానేంద్రియములు అన్నట్టు. అంటే అన్నీ చూసి చెప్తాయి. కళ్ళు చూసి చెప్తున్నాయి, ఏదైనా దృశ్యాన్ని చూసి చెప్తుంది. తర్వాత చెవులు వినికిడి విని చెప్తుంది, జ్ఞానేంద్రియం. చర్మము చల్లటి గాలి వస్తుందని చెప్తుంది. తర్వాత నాలుక రుచి చెప్తుంది, ముక్కు సువాసన చెప్తుంది. ఇవి జ్ఞానేంద్రియములు. తర్వాత కర్మేంద్రియములు ఉంటాయి, అవి కూడా 5 ఉంటాయి. మాట కర్మేంద్రియమే, చేతులు కాళ్ళు కర్మేంద్రియమే. తర్వాత మల విసర్జనంది 1 ఫింగర్ పోయేది, అది కూడా కర్మేంద్రియమే. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 కర్మేంద్రియాలు కూడా మోహంబులలో, వీటికి మోహం ఉంటాయి అన్నట్టు ఎక్కువ. మనకు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. ఈ వీషనేత్రియాలు, వాసనేత్రియాలు, ఇవి విషయాలు, పంచ విషయాలు ఉంటాయి. ఇవన్నిటికి దేహానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ పెద్ద కథనే ఉంటుంది అన్నట్టు. శబ్ద స్పర్శ రూప రసగంధాలని, ఇవన్నీ కూడా మనకు మోహాలు, అలజడలు. ఇవన్నీ కూడా వేమన గారు ఏమంటుండంటే, మొదటికే వర్జించాలి, ఫస్ట్ తీసిపడేసేసేయాలి. ఇంకా దేహానికి సంబంధించినవి ఏవి కూడా నేను గొప్పవి అనుకున్నటువంటి ఏవి ఉన్నా దేహంలో, వాసనలు కానీ, విషయాలు కానీ, ఇంకా రాగదేశాలు కానీ, ఏవైనా నేను అనే ఆంభావన కానీ, ఎంత విలువ ఉన్నా కానీ అవన్నీ కూడా నీకు
మోసం చేసేటి అవి మొదలు కట్టిపడేసేసేయి, మొదలు తీసేసి దేహము మొదటికి వర్జించి, దేహానికి సంబంధించిన మోహములను మొదటికి వర్జించి అంటే తీసిపడేసేయమన్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే దేహము స్థిరమైనటువంటిది కాదు, స్థిరమైనటువంటిది పరమాత్మ స్వరూపం ఒకటే మన లోపల ఉన్నటువంటిది. దేహంలో ఉన్న వాసనలు ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసి పడేసేసేయమంటాడు. దేహములలో మొదటికి వర్తించి మరి ఏం చేయాలి? ఇంకా పరమాత్మతో నైక్యం ఎరిగి ఆ పరమాత్మతోటి నైక్యం తెలుసుకోవాలి, ఆయన పరిపూర్ణంగా తెలుసుకోవాలి, అతని దగ్గరికి పోవాలి. అంటే మనకు ఇక్కడ ఒక గురుమూర్తి కావాలి, ఒక మార్గదర్శకుడు కావాలి. ఎలా పోతాం మనకు తెలియదు కదా, అది కంటికి కనపడది, మనసుకు అర్థం కాదు. కనుక ఎవరైతే సద్గురువులు ఉన్నారో, ఎవరు పరమాత్మను దర్శించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటే వాళ్ళు సరళంగా ఈజీగా మనకు తొవ చూపెడుతున్నారు. అంటే పరమాత్మతో నైక్యం ఎరిగి చిత్తశాంతిని పొంది అప్పుడు ఎప్పుడైతే పరమాత్మను విషయం తెలుసుకున్నారో అందులో దగ్గరికి పోతారో వాళ్ళ చిత్తము ఆగిపోతుంది, చిత్తము ప్రశాంతంగా ఉంటుంది, శాంతిని పొందుతున్నాడు. చిత్తశాంతిని పొంది పరమాత్మతో నైక్యం ఎరిగి చిత్తశాంతిని పొంది చిన్నమాత్రమును విను. చిన్నమాత్రం అంటే పరమాత్మ స్వరూపుని మాత్రమే విను, ఇంకా ఇతరులది వినకు. చిన్నమాత్రమును విను. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే మాయ ఎలా ప్రసరించి ఉందంటే ఇతరంబు చూడక నెప్పటికీ, ఇతరంబు ఎప్పుడు చూడకు, అటు ఇటు నువ్వు చూడకు. అటు ఇటు చూస్తే ఏమవుతుంది, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, 100 కోట్లు 50 కోట్లు అలా సంపాదిస్తున్నారు అనేది మనకు ఆ భావన కలిగి మనము ఇంకా అందులోనే మెండు పెట్టి ఇంకా ఈ పరమాత్మను వదిలిపెట్టి నిరంతరం అందులో ఉండి అలజడకు గురే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆయన ఏమంటుండే ఇతరంబు చూడక నెప్పటికీ, ఎప్పటికీ చూడకు, ఇతరంబు చూడక నెప్పటికీ సర్వమాత్మ యటంచు, అంతటా పరమాత్మ స్వరూపుడు ఉన్నాడని భావన కల్పించి సర్వమాత్మ యటంచు సత్యంబుగా చూసువారి తత్వజ్ఞులు వసుదలన. ఎవరైతే పరమాత్మ అంతా నిండుకొని ఉన్నది, ప్రపంచంతో సంబంధం లేదు, దేహం అనిత్యమని పరమాత్మ నిత్యమని పరమాత్మలో ఎవరైతే లీనమైపోయి పరమాత్మ యొక్క ఆనందంతో ఉండి మనసు ప్రశాంతంగా ఉండి చిత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పరమాత్మతో నైక్యమ చిన్నమాత్రమును వినే ఇతరంబు చూడక నెప్పటికీ సర్వమాత్మ యటంచు సత్యంబుగా చూసువారే తత్వజ్ఞులు వసుదలను. వాళ్ళే తత్వజ్ఞులు, వాళ్ళే పరబ్రహ్మ స్వరూపులు, వాళ్ళే జ్ఞానవంతులు అని ఇక్కడ చెప్తున్నాడు. అట్టి వారల మర్మంబు లరయుటకును హరి బ్రహ్మలకునైన నలవిగాదటంచు శాస్త్రంబులన్నీ ఇట్లని వసించే. శాస్త్రాలు కూడా ఈ విధంగానే చెప్తున్నాయి. అంటే అలాంటి సత్వగుణునికి, అలాంటి పరమాత్మను దర్శించినటువంటి వ్యక్తికి, నిశ్చలమైనటువంటి వ్యక్తికి కూడా గుర్తించటము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు. సామాన్య మానవులకు ఎలా అవుతుంది? అందుకే మహాత్ములంతా కూడా పిచ్చోళ్ళకు తిరుగుతున్నారు. మహాత్ములంతా కూడా అది తెలిసి చెప్పినవి ఏమైనా దేశికుండు అంటే మనకు ఈ ప్రపంచానికి బోధ చేయడానికి వచ్చినటువంటి మన వేమన గారు కూడా అది నిజమే అని గ్రహించి మనకు తెలియపరుస్తున్నారు. మనకు ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఇక్కడ మనకు అంతా కూడా నేను, నాది, నాకు ఇంత తెలియపరుని, నాకన్నా మించిన వాడు లేడు, అష్టమదములు ఉంటాయి. ఇవన్నీ శాస్త్రాలు ఎంత చక్కగా చెప్పినప్పుడు కూడా మనకు అర్థం కాక ఇది మాయ అని తెలియక మాయని పట్టుకొని దాంట్లో మనము పొర్లుతున్నాము. ఎవరైతే మంచిగా మనకు సన్మానం చేస్తున్నారో మనము వానికి మంచిగా చూస్తున్నాము, వాడిని పొగుడుతున్నాము. లేదా వాడు నిజం మాట్లాడినా వాడు మనకు నచ్చని మాట మాట్లాడితే మనకు వాని మీద కోపం వస్తుంది. కారణాలు ఏంటంటే మనం మాయలో ఉన్నాము, నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాము. వాడు నిజం మాట్లాడుతుండా అబద్ధం మాట్లాడుతున్నా అనే జ్ఞానం కూడా కోల్పోయి ఉన్నాము. కనుక మనము అశాంతికి గురి అవుతున్నాం. ఏది స్థిరమో ఏది అస్థిరమో అనే భావన కూడా మనకు తెలియకుంటుంది. కాబట్టి మనము ఈ రోజున స్థిరం లేకుండా పోతుంది. కనుక మనం ఏంటంటే ఇక్కడ మనం చెప్పినట్టు కూడా మన పరమాత్మను తెలుసుకోవాలంటే, మన లోపల మనం వెళ్ళాలంటే మనకు ఒక సద్గురు కావాలి, ఒక మార్గదర్శకుడు కావాలి. అది కూడా సరైన మార్గదర్శకుడు కావాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా 90% గురువులు కూడా వాళ్ళు శాస్త్ర గురువులే ఉన్నారు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందరూ అక్కడికి పోలేదు. ఆ పరబ్రహ్మాన్ని దర్శించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కనుక వాళ్ళు ఏదైతే చెప్తారో
అదే మనకు ఏదైతే తెలుసుకున్నారో అదే మనకు చెప్తున్నారు. ఇక్కడ వేమన గారు కూడా మూడు రకాల గురువులు ఉంటారని చెప్తున్నాడు. కళ్ళ గురుడు గట్టు నెల్ల కర్మంబులు, కళ్ళ గురుడు గట్టు నెల్ల కర్మంబులు, మధ్య గురుడు గట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టి యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినురవేమా. అంటే మూడు రకాల గురువులు చెప్తున్నారు. కళ్ళ గురుడు అంటే అన్నీ మాయలు అవి ఇవి చెప్పి నీకెందుకు ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, కోడిదే కొంగదే అన్ని కర్మలు చెప్తూ ఉంటాడు. డబ్బులకు ఖర్చు చేసి అన్ని పూజలు ఏవేవో ఆయనకు నచ్చిన విధంగా చేపిస్తూ ఉంటాడు. అలాంటి గురువు ఒక కళ్ళ గురుడు, ఒక రకమైనటువంటి గురువు. అది ప్రజలకు పెద్ద ఉపయోగకరం లేదు. కాకపోతే ప్రజలు ఏదో ఆ ఉపశాంతిలాగా మనకు న్యాయమవుతుందనే ఆలోచనతో ఉంటున్నారు. రెండో గురువు మధ్య గురుడు ఉన్నాడు. మధ్య గురుడు అంటే మంత్రం చేస్తాడు. ఏముందయ్యా పో, ఈ మంత్రం చెప్పుకోండి నీకు మంచిగా జరుగుతుంది అంటాడు. కానీ ఈ మధ్య గురువుని వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, కానీ ఎంతో కొంత న్యాయం అవుతుంది. ఆ మంత్రోచ్చారణ అంటే చాలా పవర్ఫుల్లే కదా అది. ఈ మధ్య గురుడు అన్నట్టు ఈ మంత్రం చెప్పేవాడిని కూడా ఇంకా పూర్ణస్థితి లేదు అన్నట్టు. కాకపోతే ఆయన స్థితి నుండి ఆయన చెప్తుండు కాబట్టి కొంతవరకు ప్రయాణించిండు కాబట్టి ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంది అన్నట్టు. ఉత్తమ గురువు అంటే సద్గురు, ఇంకా పరమాత్మను దర్శించి స్వయంగా పరమాత్మ స్వరూపుడే అయి ఉన్నటువంటి గురువు ఏముందంటే ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం, యోగానికి సామ్రాజ్యమే కట్టిస్తాడు. అదిగో అక్కడ ఉంది పరమాత్మ, వెళ్ళండి మీరు ఈ విధంగా వెళ్ళండి, మీకు మాయ తొలుగుతుంది, మీరెవరో మీకు తెలుస్తుందని ఉత్తమ గురువు మనకు చెప్పటం జరుగుతుంది. కానీ ఉత్తమ గురువు గుర్తించాలంటే కూడా మనకు ఆ పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం లేక మనం గుర్తించలేకపోతున్నాం. కనుక మనం కూడా చాలా ఈ వేమన గారు కూడా మనకు చాలా పద్యాలు వేమనవి కూడా మనకు ధ్యానం ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అని చాలా చక్కగా చాలా విషయాలు మనకు చెప్పి ఉన్నారు. మనం తెలుసుకోలేకపోతున్నాం. కనుక మనం కూడా దేహం మీద అంతా నేను ఇంత అందగాన్ని, నాకు ఇంత తెలివి ఉంది, నాకు ఇంత ఆస్తిపరుని, నా వలన ఇంతమంది బతుకుతున్నారు అని ఆయనకు తెలియకుండా ఒక ఫ్లోటింగ్ లోపల అహంభావన మెదులుతూ ఉంటుంది. ఆ అహంభావన ఎప్పటికీ తనకు తాను మోసం చేస్తూనే ఉంటుంది. అది గుర్తించాలంటే కూడా దానికి పరిజ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎవరైనా సాధకులు లేదా నామజపం చేసేవాళ్ళు చేస్తూ ఉండండి, నిరంతరం చేస్తూ ఉండండి, ఇంకా కొంచెం పెంచండి, ధ్యానం చేయండి. ఎన్నెన్నో సద్భావాలు మనకు మహానుభావాలు గ్రంథం రూపంలో అన్ని తవ్వలు వేసి మనకు చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఎంతో మనకు వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళ యొక్క వాణి, వాళ్ళ యొక్క పద్యాలు, వాళ్ళ యొక్క శ్లోకాలు, వాళ్ళ యొక్క భావాలు కూడా ఇప్పుడు అవి జీవమై ఉన్నాయి. కనుక అవి మనం వాడుకొని మనం కూడా ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.